ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మీరు పెనుగాలు సుడిగాలు మంచివే అను వాక్య సందేశాన్ని వింటారు. దేవదేవుని మహోన్నత నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మా ఈ యూట్యూబ్ సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయని మేము భావిస్తున్నాము. అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో గణపరుస్తూ ఉన్నాం. ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే చూసిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏ విధంగా మేలు పొందారో తెలియచేయడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ బంధువులతో, మిత్రులతో ఈ ఆశీర్వాదకరమైనటువంటి వాక్య సందేశాలను షేర్ చేయడానికి తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. నిశ్చయంగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మనము దేవుని వాక్యములో నుంచి పెనుగాలులు సుడిగాలులు మంచివే అను ఒక సందేశాన్ని ఈరోజు మనము విన్నాం. పెనుగాలులు సుడిగాలులు మంచివే. దీనికి సంబంధించిన వాక్య భాగము 55వ కీర్తన 6-7 వచనాలలో ఒక వాక్య భాగం ఉంది. దాన్ని మనం చదువుకుంటానికి ప్రయత్నం చేద్దాం. 55వ కీర్తన 6-7 వచనాలు. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందునే అనుకొంటిని. పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించుదునే అనుకొంటిని. ఈ మాటలు పలుకుతున్నది భక్తుడైనటువంటి దావీదు. దావీదు జీవితంలో పెనుగాలులు సుడిగాలులు కొత్తమీ కాదు. కేవలం గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ కొద్ది రోజులు మాత్రమే ఎలాంటి పెనుగాలి సుడిగాలి అనేవి లేకుండా దావీదు జీవితం చక్కగా ఎలాంటి ఎత్తు పొలాలు లేకుండా హాయిగా అతని జీవితం గడిచింది. కానీ ఎప్పుడైతే ప్రవక్త అయినటువంటి సమూయేలు దావీదు మీ నెత్తి మీద నూనె పోసి రాజుగా అభిషేకించాడో ఆ క్షణము నుంచే దావీదు జీవితంలోనికి పెనుగాలులు సుడిగాలులు ప్రవేశించినట్లుగా మనము చూస్తాం. అయితే ఇక్కడ ఈ 55వ కీర్తనలో ఎలాంటి పెనుగాలిని ఎలాంటి సుడిగాలిని దావీదు ఎదుర్కొంటున్నాడో గనక మనము చూచినట్లయితే 2వ వచనములో దేవునికి ఈ కీర్తనలో ప్రార్థన చేస్తూ 2వ వచనములో అంటాడు, శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో మండుచు ఉన్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులు వణుకు నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేశను అని చెప్పి ఈ కీర్తన ఆరంభములో తానున్నటువంటి పరిస్థితిని గురించి దావీదు చక్కటి మాటలలో తన బాధ తన వేదన అంతటినీ కూడా వర్ణిస్తున్నాడు. శత్రువులు దుష్టులు బలాత్కారము చేస్తూ ఉన్నారంట. అయితే వారు ఎవరు? వారు దావీదు విరోధుల, దావీదు శత్రువుల అని మనం ఆ కీర్తనలోనే మనం పరిశీలించినట్లయితే 12వ వచనములో దావీదే అంటాడు, నన్ను దూషించిన వాడు నా శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దానిని సహించవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు అని చెప్పి అనగా దావీదు ఎక్కువగా దావీదు ప్రేమించిన వారు, దావీదు చేత ప్రేమించబడిన వారు, దావీదు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడ్డాడో, ఎవరిని సహకారిగా ఎవరిని చెలికానిగా భావించి వారికి తన సహకారం అందించాడో చివరికి వారే దావీదుకి వ్యతిరేకులైపోయారంట. దావీదుకి మరణ భయాన్ని కలిగించారంట. తర్వాత గుండె వేదన పడేలాగా చేశారంట, దిగులు వణుకు వచ్చేలాగా చేశారంట. అనగా ఊహించనటువంటి సమస్య, ఊహించనటువంటి శ్రమ, ఊహించని వైపు నుంచి దావీదు జీవితం మీదకి వచ్చి పడేసరికి దావీదు దాన్ని ఏమంటాడంటే, ఈ పెనుగాలి సుడిగాలి లాంటి సమస్య నా మీద వచ్చి పడిపోయింది కనుక ఇప్పుడు నాకు గనక గొవ్వలాగా రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను.
అనగా దీన్ని తప్పించుకొని పైకి ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను, లేదా త్వరపడి దూరముగా పారిపోయి ఈ పెనుగాలిని సుడిగాలిని నేను తప్పించుకొని వెళ్లిపోయి అరణ్యములో నేను నివసిస్తాను అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు. అనగా ఈ సుడిగాలులు పెనుగాలులు అనేవి మామూలుగా వాతావరణ పరిస్థితుల్లో కలిగేటువంటి మార్పుల కారణముగా కొన్ని సందర్భాలలో అప్పటికప్పుడు అవి తయారైపోతూ ఉండి, ఆ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం నేను న్యూస్ పేపర్లో చదివాను, కొద్ది రోజుల తేడాలోనే అమెరికాలోని ఒక 20 రాష్ట్రాలను ఈ పెనుగాలులు సుడిగాలులు చుట్టుముట్టి చాలా నాశనాన్ని కలిగించినవి అని చెప్పి ఆ వార్తలలో నేను చూశాను, పేపర్లో నేను చూశాను. కనుక మరి ఆత్మ సంబంధమైనటువంటి జీవితములో సైతము, మన క్రైస్తవ జీవితములో సైతము మరి ఈ పెనుగాలులు సుడిగాలులు అనేవి అత్యంత సహజమైనవి అనే వాస్తవాన్ని మనము గమనించాలి. దావీదు జీవితాన్ని చూస్తే మరి పెనుగాలులు సుడిగాలులు దావీదు జీవితం మీదకి ఆయా సమయాలలో వచ్చి పడిపోయినాయి. దావీదు మాత్రమే కాదు, బైబిల్ గ్రంథములోని భక్తుల జీవితాలు అన్నింటినీ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ప్రతి భక్తుని జీవితంలో కూడా ఏదో ఒక సమయంలో వారు పెనుగాలిని సుడిగాలిని ఎదుర్కొనక తప్పలేదు. సో అయితే ఈ పెనుగాలులు సుడిగాలులు వంటి ఇబ్బందులు సమస్యలు అవి ఆర్థికమైనవి కావచ్చు, ఆరోగ్య సంబంధమైనవి కావచ్చు, మన కుటుంబంలో పిల్లల ద్వారా వచ్చేవి కావచ్చు, భర్తల ద్వారా భార్యల ద్వారా వచ్చేవి కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారి వల్ల వచ్చేవి కావచ్చు, తోటి సహోదరుల వల్ల వచ్చేవి కావచ్చు, వ్యాపారంలో వచ్చేవి కావచ్చు, లేదా ఉద్యోగం చేసేటువంటి చోట వచ్చేవి కావచ్చు. ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనప్పుడు మనము వాటిని 3 రకాలుగా ఎదుర్కోవచ్చు. 3 రకాలుగా వాటిని మనం అప్రోచ్ అయ్యే అవకాశం, ఫేస్ చేయడానికి మనకు అవకాశం ఉంది. మొట్టమొదటిది ఇక్కడ దావీదు కోరుకున్నట్లుగా వాటి నుంచి పారిపోవటం, వాటిని తప్పించుకోవటం, అనగా ఎస్కేపిజం అంటారు, తప్పించుకొని పారిపోవటం. రెండవది వాటితో పోరాడటం. 1 తప్పించుకోవటం, 2 వాటితో పోట్లాడటం, లేదా 3వది అత్యంత ప్రాముఖ్యమైనది మనం అందరము చేయవలసింది ఏంటి అని అంటే ఆ పెనుగాలిని సుడిగాలిని ఉపయోగించుకొని ఆ గాలి యొక్క వేగాన్ని ఉపయోగించుకొని వాటికి పైగా మనము ఎగరటం, అది మనం చేయవలసింది. ఈ 55వ కీర్తనలో ఆరంభంలో నేను తప్పించుకుంటే బాగుంటుంది, గుబలాగా రెక్కలుంటే ఎగిరిపోతే బాగుంటుంది, లేకపోతే పెనుగాలి సుడిగాలి తప్పించుకొని అరణ్యములో దాక్కుంటే బాగుంటుంది అని చెప్పి ఆరంభంలో దావీదు ఆ పెనుగాలి సుడిగాలి యొక్క తీవ్రతను బట్టి దావీదు భావించాడేమో, కానీ చివరికి ఈ కీర్తన చివరికి వెళ్లేసరికి దావీదు 3వ అప్రోచ్ ని ఎంచుకున్నట్లుగా మనకి అర్థమవుతుంది. దాన్ని తప్పించుకోవాలని అనుకున్నాడు కానీ తప్పించుకోలేదు. 2 వాటితో యుద్ధం చేయాలి అని అనుకోలేదు. 3వది ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే ఆ గాలి వేగాన్ని, ఆ గాలి తీవ్రతని ఉపయోగించుకొని వాటికి పైగా ఎగిరి ఉన్నట్లుగా ఇక్కడ మనము ఈ కీర్తనలో మనము ధ్యానించబోతున్నాం, మనము చూస్తాం. అందుకని ప్రియ సోదరుడా, మీ జీవితాలలో ఎప్పుడైనా గాని ఇలాంటి పెనుగాలి సుడిగాలి వంటి సమస్యలను మీరు ఒకవేళ ఎదుర్కొన్నట్లయితే ఆ పెనుగాలులు సుడిగాలులలో ఒకవేళ దేవుని జాడ ఏమైనా ఉన్నదేమో నిశ్చయంగా మనం ఏం చేయాలంటే ఏమన్నా కనబడుతుందేమో. దేవుని అనుమతి ఆ పెనుగాలులకు సుడిగాలులకు దేవుడు అనుమతించాడేమో, ఒకవేళ దేవుడు పర్మిట్ చేస్తే అవి మన జీవితాల్లోనికి వచ్చినవేమో అనేటువంటి పరిశీలన మనకి అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే భక్తుడైన ప్రవక్త అయిన నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో మాట్లాడుతూ అంటాడు, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులనుగా ఎంచడు, యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. చూసారా? అనగా
పెనుగాలులు సుడిగాలులు మన జీవితం మీదకి పంపించినటువంటి దేవుడు, అనుమతించినటువంటి దేవుడు, ఆ గాలులతో పాటు ఆయన కూడా మన దగ్గరికి వస్తాడు. యెహోవా సుడిగాలులో, తుఫానులోను సుడిగాలులోను వచ్చేవాడు అని చెప్పి భక్తుడైనటువంటి నహూము ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. అంటే మామూలుగా వాతావరణములో కలిగేటువంటి మార్పుల వల్ల వచ్చేటువంటి సుడిగాలులు, పెనుగాలులు అయితే నాశనాన్నే మిగులుస్తాయి. ఆ పెనుగాలి, సుడిగాలి వచ్చి వెళ్లిపోయిన తర్వాత చూస్తే అందమైనది, సుందరమైనది, దీవెనకరమైనది ఏది కనబడదు. మొత్తం ఆ సుడిగాలి దారులో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా అది నాశనం చేసుకుంటూ, పాడు చేసుకుంటూ, విరక్కొట్టి వేస్తూ, పీకేస్తూ అన్నింటినీ కూడా తీసుకుని ఆ గాలి ముందుకి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ ఆత్మ సంబంధముగా దేవుని చేత మన జీవితాలలోనికి అనుమతించబడేటువంటి సుడిగాలులు, పెనుగాలులు అవి నిశ్చయంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని మన జీవితంలోనికి తప్పక మోసుకొస్తాయి అనేటువంటి వాస్తవాన్ని మనము గుర్తించినట్లయితే దావీదులాగా మనము కూడా పెనుగాలులు, సుడిగాలుని తప్పించుకోవాలి అని అనుకోము. నిశ్చయంగా మనము కూడా ఏమంటామంటే పెనుగాలులు, సుడిగాలులు మంచివే అని చెప్పి మనము వ్యాఖ్యానిస్తాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మామూలు పెనుగాలులు, సుడిగాలులు కూడా దేవుడు పంపించినటువంటి మామూలు వాతావరణములో కలిగేటువంటి ఆ గాలులు సైతము దేవుని చేత పంపబడినవి, ఆశీర్వాదాన్ని మోసుకొచ్చినటువంటి సందర్భాలు కొన్నింటిని ఈ సమయంలో నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ముందుగా ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూచినట్లయితే ఇక్కడ నోవహు అతని కుటుంబము జలప్రళయ కారణముగా ఓడలోనికి వెళ్లారు. అప్పటికి సంవత్సరము పైగా అయిపోయిన తర్వాత 8వ అధ్యాయము 1వ వచనములో రాయబడి ఉంది, యెహోవా దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్నటువంటి సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. అనగా దేవుడు వాళ్ళని మర్చిపోయాడు అని కాదు, దేవుడే వారిని ఓడలోనికి పంపించాడు. దేవుడు వారిని మర్చిపోలేదు, కానీ దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొనెను అంటే అక్కడ భావం ఏంటి అని అంటే నోవహు అతని కుటుంబ పక్షముగా, ఆ ఓడలో ఉన్నటువంటి అన్నిటి పక్షముగా నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ అడుగు ఏదో దేవుడు వేయించబోతూ ఉన్నాడు. నెక్స్ట్ వారిని ముందుకి తీసుకుని వెళ్ళబోతున్నాడు అని చెప్పి దానిని ఆ జ్ఞాపకము చేసుకొనెను అనేటువంటి మాటని మనము తప్పక అర్థం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని దేవుడు ఏం చేస్తాడు అని అంటే దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అంతకుముందు వర్షం పడింది, ఆకాశపు తూములు విప్పబడినవి, భూమిలో నుంచి నీటి జలలు పైకొచ్చినాయి, ఆకాశ తూములు విప్పబడి వర్షము, కింద నుంచి నీరు, ఇవన్నీ కలిసి జలప్రళయం వచ్చి ఆ జలప్రళయం మీద ఓడ సాఫీగా పైకి లేచింది. ఈ సంవత్సరము రోజుల పాటు అలాగే సాఫీగా, హాయిగా, ఎటువంటి కుదుపులు కూడా లేకుండా ఆ ఓడ అలాగే ఉంది. కానీ ఇప్పుడు సడన్ గా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు అనంటే భూమి మీదకు వాయువును పంపించేసరికి ఒక్కసారి మీరు ఊహించడానికి ప్రయత్నం చేయండి. ఓడ లోపల ఉన్నటువంటి నోవహు, అతని భార్య, కొడుకులు, కోడళ్ళు, వీళ్ళందరికీ ఓడ ఆ వాయువు, బలమైనటువంటి వాయువు దేవుడు వేచాజేయగా ఆ నీళ్లు ఆరిపోయే నిమిత్తం, జలప్రళయముతో వచ్చినటువంటి నీళ్లు ఆరిపోవాలంటే ఎంత విస్తారమైన, వేగమైన గాలి అవసరమో ఒకసారి మీరు ఊహించండి. సో అంత గాలికి ఈ ఓడ అటు ఇటు ఊగిపోతూ ఉంటే బహుశా నోవహు, ఓడ లోపల ఉన్నటువంటి నోవహుకు నేను అనుకుంటాను, నేను ఊహిస్తాను, నిశ్చయంగా ఒక రకమైన భయము కలిగి ఉంటుంది. ఇప్పుడు దాకా జలప్రళయమే అనుకున్నాము, ఇప్పుడేంటి ఈ ఓడ అటు ఇటు ఊగిపోతోంది, ఏదో వచ్చి దీన్ని బలంగా కొట్టినట్లుగా అనిపిస్తోంది అని చెప్పి బహుశా లోపల నోవహు, ఎందుకంటే బయట చూడటానికి నోవహుకి అవకాశం లేదు, తాళం వేసాడు, బయట నుంచి దేవుడు ఓడకి తాళం వేశాడు కనుక. కానీ గమనించండి, ఆ వాయువు అంతా కూడా వెళ్లిపోయిన తర్వాత 150 రోజుల తర్వాత ఆ నీళ్లన్నీ కూడా ఆరిపోయిన తర్వాత ఏమైంది అని అంటే ఓడ అరారాతు అనేటువంటి కొండ మీద నిలబడినట్లుగా మనము చూస్తాం. ప్రియ సోదరి, సోదరుడా, ఇవాళ ఒకవేళ నీ జీవిత నావ సైతము ఈ విధంగా బలమైనటువంటి వాయువుల చేత కొట్టబడి, నెట్టబడినట్లుగా నీకు అనిపిస్తూ ఉన్నదేమో.
భయపడమాక, కంగారు పడమాక, అధైర్యపడమాక, నిశ్చయముగా ఈ వాయువులు, గాలులు అన్ని అయిపోయిన తర్వాత చూడు, నిశ్చయంగా నీ జీవిత నావని దేవుడు ఒక స్థిరమైనటువంటి ఒక కొండ మీద దేవుడు నిన్ను, నీ జీవిత నావను, నీ కుటుంబాన్ని, నీ ఆర్థిక పరిస్థితిని, నీ ఆరోగ్య పరిస్థితిని, నీకు సంబంధించిన నీ ఆత్మీయతని, నీ యొక్క శారీరకమైనటువంటి ప్రతి దానిని కూడా ఒక స్థిరత్వాన్ని ఈ పెనుగాలి, సుడిగాలి అయిపోయిన తర్వాత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అనేది వాస్తవమైనటువంటి విషయం. ఆ తర్వాత నిర్గమ కాండములో 14వ అధ్యాయంలోనికి మనము వెళ్ళినట్లయితే, నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం. ఈ 14వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రమునకు ఎదురుగా వాళ్ళు నిలబడినట్లుగా వారికి వెనక ఫరో తన రథములతో, సైన్యములతో వారిని తిరిగి మరలా వెనక్కు తీసుకెళ్లిపోవటానికి వచ్చినట్లుగా మనకి తెలుసు. ప్రజలందరూ కూడా సణిగారు. ఎందుకైనా మమ్మల్ని దేవుడు ఐగుప్తులోంచి విడిపించింది, ఐగుప్తులో సమాధులు లేమని ఈ ఎర్ర సముద్రంలో ముంచి వేయడానికైనా అని చెప్పి ప్రజలందరూ వాళ్ళకి సణిగారు. వాళ్ళ అలవాటు. కాబట్టి ఆ సమయంలో మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా, దీనిలో నుంచి ఎలాగో నన్ను బయటపడవేయబోతున్నావు, ఏం చేయబోతున్నావు అంటే దేవుడు చెప్పాడు, ఊరక నిలుచుండి చూడండి, నేడు మీరు చూచుచున్నటువంటి ఈ ఐగుప్తీయులను ఇక ఎన్నడూ చూడరు అని చెప్పి దేవుడు అన్నాడు. నీవు నీ చేతిలో ఉన్న కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు చూపించు అని చెప్పి దేవుడు చెప్పాడు. 14వ అధ్యాయము నిర్గమకాండము 21వ వచనం మనం చూసినట్లయితే, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను అని చెప్పి ఇక్కడ బైబిల్ చెప్తుందండి. బలమైన తూర్పు గాలి. ఇప్పటికే ప్రజలు ఎర్ర సముద్రానికి, ముందున్న ఎర్ర సముద్రానికి భయపడుతున్నారు, వెనక ఉన్నటువంటి ఫరో సైన్యానికి భయపడుతున్నారు. సాయంత్రం అయిపోయింది, చీకటి అయిపోయింది. చీకటిలో వాళ్ళ భయము ఇంకా పెరిగి ఉంటుంది. అసలే ఉన్నటువంటి సమస్యకి తోడు ఇంకొక సమస్య ఇప్పుడు వారి మీదకు వచ్చి పడింది. అదేమిటి అంటే, ఆ రాత్రంతా కూడా బలమైనటువంటి తూర్పు గాలి అక్కడ వీచిందంట. దేవుడు వేచజేశాడు బలమైన తూర్పు గాలిని. సో ఆ బలమైన తూర్పు గాలి ఎందుకు వచ్చింది? ఆ తూర్పు గాలి అంతా అయిపోయినాక తెల్లవారేసరికి ప్రజలు తెల్లవారిన ఆ సూర్యుడి కాంతిలో వాళ్ళు చూసేసరికి వాళ్ళ ముందు ఏం కనబడింది అని అంటే, ఆ బలమైన తూర్పు గాలి సముద్రమును 2 పాయలుగా చేసి వారు చక్కగా తమ కుటుంబాలతో, తమ పశువులతో, తమ సరుకులతో, తమ వాహనాలతో ఆరిన నేలను నడిచే నిమిత్తముగా దేవుడు ఆ బలమైన తూర్పు గాలిని పంపించి ఆ సముద్రపు దారిని ఆరిపోయేట్లుగా చేసినట్లుగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. కనుక చూసారా, ఆ బలమైన తూర్పు గాలి ఇంకొక సమస్య, 3వ సమస్య. 1 ఎర్ర సముద్రము, ముందున్న ఎర్ర సముద్రము, 2 వెనకున్న ఫరో సైన్యము. ఈ 2 చాలవు అన్నట్లుగా దేవుడు మళ్ళా ఈ గాలిని పంపించాడు. ఇన్ని సమస్యలని, ఇన్ని పెనుగాలులు, సుడిగాలులు ఏమి తప్పించుకుంటాం, ఎలా భరిస్తాం అని చెప్పి బహుశా ఆ రాత్రంతా కూడా వాళ్ళు భయపడి ఉంటారు. కానీ ఉదయం అయ్యేసరికి సముద్రములో మార్గము, దారి వారి కోసము తెరవబడినట్లుగా ఇక్కడ మనము చూసారా. అందుకనే పెనుగాలులు, సుడిగాలులు మంచివే, అవి దేవుని చేత పంపబడినవి అయినట్లయితే. ఇక్కడ ఇశ్రాయేలీల జీవితంలో ఒక గొప్ప అద్భుతం, మరి ఎవ్వరికి చేయనటువంటి అద్భుతం బలమైనటువంటి తూర్పు గాలి ద్వారా అక్కడ జరిగినట్లుగా మనము చూస్తామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత దేవుడు వంకర మార్గములో నడిచి, దైవ వ్యతిరేక మార్గములో నడిచి, దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్లకుండా తన ఇష్టానుసారమైన మార్గములో వెళ్లిపోతున్నటువంటి తన ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి, తన ప్రవక్తను సరైన దారిలో నడిపించడానికి కూడా దేవుడు పెనుగాలులను, తుఫాను గాలులను, సుడిగాలులను ఉపయోగించుకున్నట్లుగా యోనా గ్రంథములో మనందరికీ బాగా తెలుసు. నినివే పట్టణానికి వెళ్ళు, సువార్త ప్రకటించు, వాళ్ళను రక్షించు అని
అని దేవుడు యోనాకి చెప్తే యోనా యొప్పేకు వెళ్లి అక్కడ తర్షీషుకు వెళ్లేటువంటి ఓడకు కేవు ఇచ్చి టికెట్ కొనుక్కుని ఓడ అడుగు భాగమునకు ఓ రూమ్ తీసుకుని అక్కడికి వెళ్లి పడుకుని నిద్రపోయాడు. ఎవరు నన్ను చూడలేరు, ఎవరు నన్ను గమనించలేరు, ఇక అయిపోయింది అని చెప్పి అనుకున్నాడు. కానీ దేవుని దాటుకుని మనం ఎక్కడికి వెళ్లలేము. ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు అనేటువంటి వాస్తవాన్ని ప్రవక్త అయిన యోనా ఆ సమయంలో మర్చిపోయాడు. అతడు ప్రయాణిస్తున్నటువంటి ఆ ఓడ మీదకు దేవుడు తుఫాను గాలిని పంపించినప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ తుఫాను గాలి కారణముగా యోనా సముద్రములో ఎత్తి పడవేయబడ్డాడు. దేవుడు చేపకు ఆజ్ఞాపించి 3 రోజుల పాటు చేప కడుపులో యోనా ఉండేట్లుగా చేసి ఆ తర్వాత యోనా ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడు ఆ చేప కడుపులో నుంచి చేపను కక్కివేయమని ఆజ్ఞ ఇవ్వగా చేప ఎక్కడో కక్కేసింది. తిరిగి మరల యోనా నినివే పట్టణానికి వచ్చి సువార్త ప్రకటించినట్లుగా మొత్తం మీద 3 రోజుల ప్రయాణము, అంత విస్తారమైన పట్టణములు ఒక్కరోజు మాత్రమే ప్రకటించినప్పటికీ ఆ పట్టణం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని వైపు తిరిగి రక్షించబడినట్లుగా మనం చూస్తాం. అనగా ఇక్కడ తుఫాను గాలి, పెనుగాలి వంకర మార్గములో వెళ్తున్నటువంటి ఓ ప్రవక్తను సరైన మార్గములో నడిపించినట్లుగా ఇక్కడ మనము చూస్తాం. కనుక నేనంటాను, పెనుగాలులు, సుడిగాలులు అవి దేవుని చేత పంపబడినవైతే నేనంటాను అవి మంచివే. నిశ్చయంగా ఓ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అవి మన జీవితాల్లోనికి మోసుకొని వస్తాయి. ఆ తర్వాత మనం కీర్తన గ్రంథము 104వ కీర్తన 4వ వచనము చూసినట్లయితే, వాయువులను తనకు దూతలనుగా ఆయన చేసుకొని ఉన్నాడు అని ఇక్కడ కీర్తనాకారుడు రాస్తున్నాడు. వాయువులను తన దూతలుగా చేసుకున్నాడు అనగా మన మీదకు వచ్చేటువంటి పెనుగాలులు, సుడిగాలులు ఏదో ఒక దేవుని సందేశాన్ని మనకి మోసుకొని వస్తాయి. అనగా వినగలిగేటువంటి చెవులు మనకుంటే గనక ఆ పెనుగాలి, సుడిగాలుల హోరు మధ్యలోనే ఆ దేవుని స్వరాన్ని మనము తప్పక వినగలుగుతాం. మరి పూర్తిగా తనకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయి పోగొట్టుకుని భార్య విడిచి వెళ్లిపోయింది, పిల్లలు అతన్ని అసహించుకున్నారు, పనివారు అతనికి రెస్పాండ్ అవటం మానివేశారు, స్నేహితులు ఆదరిద్దాము అని చెప్పి అతని మీద రాళ్లు వేయటం మొదలు పెట్టారు. నీ పాపమే నీ స్థితికి కారణమని చెబుతూ వచ్చినటువంటి యోబు దగ్గరికి దేవుడు ఎలా వచ్చాడు? యోబుతో మాట్లాడటానికి, యోబు ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి దేవుడు యోబు దగ్గరికి ఎలా వచ్చాడు అని మనం చూసినట్లయితే యోబు గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనము, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆ తర్వాత 40వ అధ్యాయము 6వ వచనములో సైతము అదే మాట మనకు వ్రాయబడి ఉంటుంది. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను. సో ఆల్రెడీ సమస్యలో ఉండి, ఆల్రెడీ సమస్తాన్ని కోల్పోయి, ఇప్పటికే మరి అంతటినీ కూడా పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని సైతము పోగొట్టుకొని, స్నేహితుల చేత నిందించబడేటువంటి స్థితిలో ఉన్నటువంటి యోబు దగ్గరికి దేవుడు ఎలా వచ్చాడు అని అంటే, సుడిగాలిలో నుండి దేవుడు యోబుతో మాట్లాడాడంట. ఆ మాటలు యోబు అంత సమస్యాత్మకమైన పరిస్థితిలో ఉండి కూడా సుడిగాలిలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆ స్వరాన్ని యోబు ఆ మాటలని వినగలిగాడు. విని 42వ అధ్యాయంలో, ప్రభువా నేను ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడాను, నేను ఇక మాట్లాడను, నేను పశ్చాత్తాప పడుతున్నాను అని దేవుని దగ్గర తన తప్పుని ఒప్పుకొని తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబు కోల్పోయిన దానికంటే 2 ఆశీర్వాదాన్ని యోబుకి అనుగ్రహించినట్లుగా మనము యోబు గ్రంథంలో చూస్తాం. అనగా పెనుగాలులు, సుడిగాలులు ఆరంభములో యోబు జీవితములో నష్టాన్ని కలిగించినయేమో కానీ అవి ఆ తర్వాత దినాలలో యోబుని 2 ఆశీర్వాదము వైపునకే పెనుగాలులు, సుడిగాలులు నడిపించినవి. అందుకనే పెనుగాలులు, సుడిగాలులు వాయువులను ఆయన తనకు దూతలుగా చేసుకొని ఉన్నాడు అని చెప్పి భక్తుడైన యోసేపు జీవితంలో సైతము పొతిఫరు ఇంటిలో దాసునిగా, పెద్ద దాసునిగా పనిచేస్తున్నప్పుడు అనుకోకుండా పెనుగాలి, సుడిగాలి వంటి పరిస్థితి పొతిఫరు భార్య ద్వారా యోసేపు జీవితంలో ఎదురైంది.
వచ్చింది. ఆ పెనుగాలి సుడిగాలి యోసేపుని జైల్లోకి తోసేసింది. 2 సంవత్సరాల పాటు ఆ పెనుగాలి సుడిగాలి యోసేపుని జైల్లో ఉంచిందేమో కానీ ఆ పెనుగాలి సుడిగాలి యోసేపుని జైలులో ఇద్దరు దగ్గరికి, పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి దగ్గరికి నడిపించింది. ఆ తర్వాత రోజుల్లో వారిలో ఒకడే యోసేపుని రాజుగారికి పరిచయం చేయటానికి, యోసేపు ప్రధానమంత్రి అవటానికి కారణమయ్యాడు. అనగా యోసేపు జీవితంలో ఎదురైనటువంటి ఆ పెనుగాలి సుడిగాలి యోసేపుని రాజ్య సింహాసనం వైపుకు, ఐగుప్తు ప్రధానమంత్రి అయ్యేటువంటి స్థాయికి ఆ పెనుగాలి సుడిగాలి యోసేపుని తోసుకుని వెళ్ళినవి అని చెప్పి మనము గ్రహించాలి. అందుకని ఆత్మ సంబంధమైన మనస్సుని మనము సంపాదించుకున్నట్లయితే, ఆత్మానుసారముగా ఆలోచించేటువంటి మనుష్యులము మనమైతే గనక మన జీవితాల మీదకు అనుకోకుండా ఊహించని వైపు నుంచి వచ్చి పడిపోయేటువంటి ప్రతి పెనుగాలి సుడిగాలి అది మంచిదే. ఏదో ఒక ఆత్మ సంబంధమైన శారీరకమైన ఆశీర్వాదాన్ని నిశ్చయంగా మన జీవితాల్లోనికి మోసుకొని వస్తుంది అని చెప్పి వాటిలో ఓపికతో, సహనముతో వాటిలో మనము ఊరక నిలుచుండి ఆ తర్వాత వచ్చే దేవుని ఆశీర్వాదం కోసం మనము వేచి ఉంటాము. వెయిట్ చేయడానికి మనకి అవకాశం దొరుకుతుంది. 55వ కీర్తనలో కీర్తనాకారుడు ఆరంభంలో నేను చెప్పినట్లుగా అనుకున్నాడు, ఆరంభంలో నేను పారిపోదాము, గువ్వవలే రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోతాను అని చెప్పి. లేదు, సుడిగాలిని పెనుగాలిని తప్పించుకొని నేను త్వరపడి దూరంగా పారిపోతాను, అరణ్యంలో దాక్కుంటాను, నివసిస్తాను అని చెప్పి అనుకున్నాడండి. కానీ ఒక్క విషయం గమనించండి, పెనుగాలులు సుడిగాలుల్ని తప్పించుకొని మనం వెళ్ళిపోతున్నా గాని అవి మనలను విడిచిపెట్టవు. ఎక్కడికి వెళ్తే అక్కడికి అవి మనతోనే వస్తాయి. అందుకనే ఆరంభంలో అనుకున్నాడు దావీదు. కానీ 16, 17 వచనాల్లో 55వ కీర్తనలో మనము చూసినట్లయితే వాటి నుంచి దూరముగా ఎక్కడికో అరణ్యానికో ఎక్కడికో పారిపోకుండా దావీదు ఎక్కడికి పరిగెత్తాడు అనంటే, అయితే 16వ వచనము, నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మీ జీవితాలలో ఒకవేళ పెనుగాలులు సుడిగాలులు వంటి పరిస్థితులు ఒకవేళ మీకు ఉంటే గనక వాటిని తప్పించుకుని ఎక్కడికో పారిపోదామని మీరు అనుకోమాకండి, ఆశించమాకండి. దేవుని దగ్గరికి మీరు పరిగెత్తండి. దావీదు పరిగెత్తినట్లుగా 22వ వచనములో దావీదు అంటాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. తన భారాన్ని దేవుని మీద మోపాడు, ఆయన ఎన్నడూ నన్ను ఆదుకుంటాడు అనే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ తర్వాత నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదలనీయడు అని చెప్పి 23వ వచనములో, దేవా నాశన కోపములో నా విరోధులను, పెనుగాలి సుడిగాలి వంటి సమస్యలకు కారణమైన వారిని నువ్వు పడవేస్తావు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్పి దేవుని యందలి తన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆ వచనములో అక్కడ దావీదు ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తాం. అందుకని పెనుగాలులు సుడిగాలులు వంటి సమస్యలు మన జీవితాలలో ఎదురైనప్పుడు గువ్వవలే రెక్కలు, గువ్వ వంటి రెక్కలు ఉండి పారిపోవటం కాదు గాని, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31లో ఉంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని చెప్పి ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి పెనుగాలులు సుడిగాలులు మన జీవితంలో వచ్చినప్పుడు మనకు కావలసింది గువ్వ రెక్కలు కాదండి, మనకు కావలసింది పక్షిరాజు రెక్కలు. ఎందుకనంటే ఆ తీవ్రమైనటువంటి పెనుగాలులు సుడిగాలులు వచ్చినప్పుడు పక్షిరాజు తన బలమైనటువంటి పొడవైనటువంటి ఆ రెక్కలను చాపుతుంది. ఆటోమేటిక్ గా ఈ పెనుగాలి సుడిగాలి ఆ రెక్కల కింద నుంచి పైకి తోసివేసి ఆ పెనుగాలి సుడిగాలి లేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఈ పక్షిరాజుని తీసుకుని వెళ్ళిపోతాయంట. కనుక ఇప్పుడు చెప్పండి, మీకు గువ్వలాంటి తప్పించుకొని పారిపోయే గువ్వలాంటి రెక్కలు మీకు కావాలా, లేక పెనుగాలికి సుడిగాలికి పైన ఎగిరి ప్రశాంతముగా ఉండేటువంటి ఆ చోటికి వెళ్ళిపోయేటువంటి పక్షిరాజు రెక్కలు మనకి కావాలా? ఒక నిమిషం మనము ఆలోచన చేద్దాం.
ప్రియ సోదరి సోదరుడా, పెనుగాలులు సుడిగాలులు మన జీవితంలో దేవుని చేత పంపబడినవైతే గనక అవి మంచివే. వాటిలో సైతము దేవుని దీవెనలను మనం వెతుక్కుందాం. వాటిలో సైతము దేవుని ఆశీర్వాదాన్ని వెతుక్కుందాం. వాటిలో సైతము దేవుని స్వరాన్ని వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. గువ్వ రెక్కల వంటి రెక్కలు కాక పక్షిరాజు రెక్కల వంటి రెక్కలను సంపాదించుకుని భారమును ఆయన మీద మోపి పైకి ఎగరటానికి, ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళటానికి, ఆత్మ సంబంధంగా ప్రతి పెనుగాలి సుడిగాలి తర్వాత ఒక మెట్టు ఎక్కటానికి, పైకి ఎక్కటానికి మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. యోసేపు జీవితంలో పెనుగాలి సుడిగాలి అయిపోయిన తర్వాత ఓ మెట్టు పైకి ప్రధానమంత్రి అయ్యాడు. యోబు జీవితంలో పెనుగాలి సుడిగాలి అయిపోయిన తర్వాత రెండింతల ఆశీర్వాదాన్ని యోబు సంపాదించుకున్నాడు. మరి నీ జీవితంలో పెనుగాలిని సుడిగాలిని ఆత్మ సంబంధమైన విధానములో నువ్వు ఎదుర్కొనగలిగినట్లయితే, ఎక్కడికో పారిపోదాం అనుకోకుండా దేవుని దగ్గరికి వెళ్లి నీ భారమును దేవుని మీద మోపగలిగినట్లయితే నిశ్చయముగా ఆ పెనుగాలి సుడిగాలి మోసుకొని వచ్చేటువంటి ఆశీర్వాదాల మొత్తమును నీవు, నీ కుటుంబము నిశ్చయముగా రాబోయే కాలం అంతటిలో కూడా అనుభవించబోతున్నారు. అట్టి సహాయము దేవుడు మీ అందరికీ అనుగ్రహించి మిమ్మల్ని అందరినీ దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.